వినాయక చవితి గురించి మాట్లాడదామండి. 7వ తారీఖు వినాయక చవితి ఉంది. వినాయక చవితి రోజు ఏమి చేయాలి? ముందుగా పసుపు నీళ్ళతో గడప కడగాలి. తర్వాత గంధం నీళ్ళతో గడపని కడగాలి. ముగ్గు వేయాలి తప్పనిసరిగా. సో ఫస్ట్ ఇవి చేసుకోవాల్సిన మొదటి పని ఇదే, గడప కడగడం. తర్వాత మీరు ఈసారి వినాయకుడిని తెచ్చుకోవాలి కాబట్టి ఎలాంటి వినాయకుడిని తెచ్చుకోవాలి? వినాయకుడు మట్టి గణపతి అయితే శ్రేష్టం. ఏ కలర్ వినాయకుడిని తెచ్చుకోవాలి? గ్రే కలర్, ఆరెంజ్ కలర్, ఈ రెండు మిక్స్ అయి ఉండాలి. మీరు చూడండి, ఇప్పుడు పొద్దున సూర్యోదయం సమయంలో మీరు చూసుకుంటే చీకటి నుంచి వెలుతురు ఫస్ట్ చీకటి బ్లాక్ నుంచి గ్రే కలర్గా మారుతుంది. తర్వాత గ్రే కలర్ కాస్త ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. సో ఇక్కడ గ్రే కలరు, ఆరెంజ్ కలరు చాలా ఇంపార్టెంట్ మనకు. మార్నింగ్ 6 o'clock సూర్యోదయం సమయంలో. సో లైట్ అనేది బ్లాక్, గ్రే, తర్వాత మెల్లిగా ఆరెంజ్, తర్వాత ఎల్లోకి వెళ్తుంది. సో ఈ మధ్యలో గ్రే కలరు, ఆరెంజ్ కలర్ అనేది ఉంటుంది. సో మన మట్టి గణపతి కూడా గ్రే కలరు, ఆరెంజ్ కలరు, ఈ రెండు కలర్స్ ఉన్న మట్టి గణపతి తీసుకుంటే చాలా చాలా శ్రేష్టం. అద్భుతంగా కలిసి వస్తుంది ఎవరికైనా సరే. సో వీళ్ళు మట్టి గణపతి ఇన్స్టాల్ చేసిన ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేయాలంటే, ఫస్ట్ మంచి వస్త్రం తీసుకోవాలి. కాటన్ వస్త్రం తీసుకుంటే అద్భుతం. తర్వాత మనకు తెలిసినట్టు బియ్యం జల్లేస్తాము, కలసం పెట్టేస్తాము, అలానే బిల్వపత్రాలు పెడతాము. తర్వాత ఫ్రూట్స్ 5 types ఆఫ్ ఫ్రూట్స్ పెట్టండి. తర్వాత వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేయండి. ఇంకోటి, మొదటి రోజు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ఫ్రూట్స్ తీసుకొస్తున్నామో, బిల్వపత్రాలు తీసుకొస్తున్నామో, ఇవన్నీ ఏ క్వాలిటీ అయి ఉండాలి. బి గ్రేడ్, సి గ్రేడ్, పిచ్చి ఫ్రూట్స్, పిచ్చి ఆకులు తీసుకురావద్దు. ఎండిపోయిన ఆకులు, మంచి ఆకులు తీసుకురండి, మంచి ఫ్రూట్స్ తీసుకురండి. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రూట్స్ కూడా ఈ మధ్య దాని మీద వ్యాక్స్ పెట్టేస్తున్నారండి. ఆ వ్యాక్స్ మొత్తం క్లీన్గా కడిగిన తర్వాతే పెట్టండి ఫ్రూట్స్ కానీ, ఆ బిల్వపత్రాలు కానీ. అందుకనే చెప్పాను, జాగ్రత్తగా పెట్టండి, మంచివి పెట్టండి, ఆర్గానిక్ పెట్టండి. ఎంత మంచిది పెడితే అంత మేలు. తర్వాత ఫ్రూట్స్ పెట్టేశారు, రైస్ వేశారు, మంచి నేను చెప్పినట్టు ఒక కాటన్ వస్త్రం వేశారు, మట్టి గణపతి పెట్టారు, నేను చెప్పిన గ్రే కలర్ ప్లస్ ఆరెంజ్ కలర్ పెట్టారు. తర్వాత ఏం చేయాలి? పసుపు నీళ్ళు, గంధం నీళ్ళతో గడపను కడిగేశారు, ముగ్గు వేసేశారు, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి, గోమూత్రంతో ప్రక్షాళన చేయాలి. ఇవన్నీ మార్నింగ్ చేశారు. తర్వాత విఘ్నేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఏంటి? ఎట్ సైడ్ పెట్టాలి, ఈశాన్యం వైపు పెట్టుకుంటే మంచిది ఎప్పుడైనా. సో మీకు ఏ దిక్కున పెట్టాలి మీకు అర్థమైపోయింది, ఏ కలర్ పెట్టాలి మీకు అర్థమైపోయింది. దీంతో పాటు ఇప్పుడు మనం పూజా విధానం గురించి మాట్లాడదాం. ఏ మాల వేయాలి అది కూడా ఇంపార్టెంట్. ధ్రువ గ్రాస్ అంటారు, అంటే ధ్రువ గడ్డి. ఆ గడ్డితో తయారు చేసిన ఒక మాల ఉంటుంది. ఆ మాల గణపతికి వేయాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత వినాయకుడు పూజ చేస్తాము, మంత్రాలు, పూజ, నైవేద్యం, తర్వాత ఆరతి, తర్వాత ప్రసాదం అందరికి ఇస్తాము. దీని తర్వాతనే చంద్రుడి దర్శనం చేయాలి. యాక్చువల్లీ చంద్రుడి దర్శనం వినాయక చవితి రోజు చేయకూడదు. ఒకవేళ చేద్దాం అనుకున్నా కూడా వినాయకుడి ఆరాధన పూజ అయిన తర్వాత చేయాలి. ఎస్పెషల్లీ వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకపోవటమే మంచిది, ఎందుకంటే వాళ్ళకి ఈగో క్లాష్ ఉంది. సో ఇది బేసిక్గా వినాయక చవితి గురించి. సరే, మనము ఒక పాయింట్ వచ్చింది, వినాయక చవితి ఇదంతా ప్రక్రియ చెప్పాను కదా నేను. అసలు వినాయక చవితి ఎందుకు చేయాలి, అసలు నాకు అవసరం ఏముంది అంటే,
వినాయకుడు ఆది దైవం. ఏదైనా పని మొదలు పెట్టే ముందు వినాయకుడిని పూజించాలి అంటారు. సో మీరు ఈసారి వినాయకుడిని పూజించినప్పుడు మీ సంకల్పం తీసుకోండి. చేతిలో కొంచెం నీళ్ళు తీసుకొని సంకల్పం తీసుకోండి. మీరు ఈ పని మొదలు పెట్టబోతున్నారు, నాకు ఏ విఘ్నాలు కలగకుండా చూడండి స్వామి అని. మళ్ళీ ఈ సంకల్పం తీసుకున్న తర్వాత మీరు తూచా తప్పకుండా ఆ పని స్టార్ట్ చేయాలి, దాన్ని పూర్తి చేయాలి, దాని మధ్యలోనే ఆపకూడదు. మీ కష్టం ఉంటేనే దేవుడు చూస్తాడు, అప్పుడు మీ విఘ్నాలన్నీ తప్పిస్తాడు. మీకు శ్రద్ధ లేదు, మీరు కష్టపడట్లేదు, విఘ్నాలు తొలగించమంటే అతను తొలగించడు. మీరు సిన్సియర్గా ఉండాలి, 100% ఎఫర్ట్ ఉండాలి. సీరియస్ పీపుల్ మాత్రమే సంకల్పం తీసుకోండి, లేకపోతే వద్దు, పూజ చేయండి చాలు. మీరు ఈ సంవత్సరం ఏదో వ్యాపారం పెడుతున్నారు, లేకపోతే ఏదో ఎగ్జామ్ రాయబోతున్నారు, స్టూడెంట్స్కి, లేకపోతే జాబ్ చేసే వాళ్ళు ఏదైనా ప్రమోషన్కి ట్రై చేస్తున్నారు, లేకపోతే కంపెనీ మారడానికి ట్రై చేస్తున్నారు, కొత్త పని మొదలెట్టబోతున్నారు, వీళ్ళు మాత్రం సంకల్పం తీసుకొని ఆ వైపు సీరియస్గా వెళ్ళండి. అప్పుడే సంకల్పం తీసుకోండి, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు సంకల్పం తీసుకోవద్దు. వినాయకుడు చాలా సీరియస్ దేవత. అంటే ఇప్పుడు వినాయకుడు శరీరం తీసుకున్నా కూడా అతని చెవులు పెద్ద ఉంటాయి, తన ఆకారం పెద్ద ఉంటుంది, దానికి చాలా లోతైన ఫిలాసఫీ ఉంది. ఇప్పుడు చెవులు ఎందుకు పెద్ద ఉంటాయి అంటే మనిషి చెప్పేది వినాలి అని, ఎంత వింటే అంత అదృష్టం అంటారు. సో మనం మాట్లాడడం కాదు, వినడం కూడా చాలా ఇంపార్టెంట్ జీవితంలో. సో ఈ క్వాలిటీస్ అన్నీ మీకు ఉన్నాయి. మీరు వినడానికి రెడీ ఉన్నారు, మాట్లాడడానికి రెడీ ఉన్నారు, కష్టపడడానికి రెడీ ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు, అన్ని విధాలుగా రెడీ ఉన్నారు, రెడీ ఉండి ముందుకెళ్తున్నారు. అలాంటప్పుడే మీరు అనుకున్నది నెరవేరుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఊరికే వినాయకుడితో మీరు ఏ అగ్రిమెంట్కి రావద్దు. ప్రతి దానికి మీరు పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నారు అంటేనే మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్గా ఉన్నారు. కేతు అంటే పాజిటివిటీ, స్పిరిచువాలిటీ. మీరు పాజిటివ్గా ఉన్నారు, స్పిరిచువల్గా ఉన్నారు. ఒక్కసారి దేవుడు అడిగి ముందు అడుగు వేయండి, అంతా మంచినే జరుగుతుంది. మీ బిజినెస్ కలిసి వస్తుంది, జాబ్ కలిసి వస్తుంది, ఎగ్జామ్స్ బాగా రాస్తారు, ఏ పని తీసుకున్నా సక్సెస్ అనేది సాధిస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రక్రియతో పాటు భావం కూడా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. మనసు కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి, మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి, ప్లస్ పాజిటివ్ ఉండాలి, ప్లస్ ముందడుగు వేయాలి. ఇవన్నీ తీసుకొచ్చే రోజే వినాయక చవితి. ఆ రోజుని బాగా తీసుకోండి, బాగా ఉపయోగించుకోండి. అలా మీరు ముందుకెళ్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఒక్కసారి వినాయకుడి ఆశీర్వాదం ఉందంటే ఆ ప్రపంచంలో ఆ మనిషిని ఎవరు ఆపలేరండి. కావాలంటే వినాయకుడిని శాసించేది అంటే వినాయకుడికి ఆది గ్రహము కేతువు. అంబానీ గారు తన డబ్బు 90% కేతు మహాదశలోనే సంపాదించారు. అది గుర్తుపెట్టుకోండి. అంబానీ గారు రెగ్యులర్గా ముంబైలో వినాయకుడి గుడికి వెళ్తూ ఉంటారు. అర్థం చేసుకోండి వినాయకుడిలో ఎంత పవర్ ఉంది. ఆరాధన చేయండి, మీకు 100% కలిసి వస్తుంది. సీరియస్గా చేయండి. 10 మందికి బాగుపడాలి, 10 మందికి మంచి చేయాలనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. వినాయకుడు ఈజ్ ద బెస్ట్. సో ఇది వినాయక చవితి రోజు చేసుకోవాల్సిన ప్రక్రియ, పనులు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.